హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను గోరు చిక్కుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ పోపు దినుసులన్నీ కలిపి వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, టమోటో, ఆలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి గోరుచిక్కుడు, ఆ గోరుచిక్కుడు కూడా వేసుకోవాలి. ఇది 300 గ్రామ్స్ అలా ఉంటాయి. ఈ టమోటా ఆలు అనేది నేను ఒకటొకటి అలా తీసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు, హాఫ్ కప్పు పల్లీలు, కొంచెం సాల్ట్ వేసి ఇట్లా పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని కర్రీలోకి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి తగినంత వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గోరుచిక్కుడు కర్రీ అనేది చాలా టేస్టీ ఉంటుందండి. ఇది రైస్లోకి కానీ, ముద్దలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. 2 విజిల్స్ తర్వాత చూసారా మొత్తం అంతా బాగా గోరుచిక్కుడు అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్